కట్టింది. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. స్లోలీ రిలాక్స్. సర్వతాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతులు ఎక్సర్సైజ్ చేయాలి. 2 చేతులు చాపి కొంచెం దూరం పెట్టి చేతులు చాపి స్లోలీ రిలాక్స్. 2 చేతులు అది కుర్చీ టిక్కి చూపించి రైట్ సైడ్కి టర్న్ చేయాలి. లెఫ్ట్, కుడి చేయి పిడికిలు నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్ మడికట్టు దగ్గర ఎడమ చేయి స్లోలీ రిలాక్స్. 2 చేతులు సైడ్గా పెట్టి బ్యాక్ వచ్చి స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు తొడ మీద పెట్టాము. ఎడమ చేతిని వెనకకుండా చేతి జబ్బు మెడకి కుర్చీకి పట్టుకోవచ్చు. మీ చెయ్యి కాలు తొడ మీద కాకుండా కుర్చీ పట్టుకోండి. ఇటు సైడ్ కుర్చీని ఇట్లా పట్టుకోండి. అట్లా చేయొచ్చు.
ఎలా బాగుంది? అక్కడే బాగుందా? ఓకే, అలా అయితే ఇటే పెట్టేసేయండి. చేయమని slowly relax. Ganesh Mukhi. Relax, stay much. రిలాక్స్. మడికట్టు దగ్గర 2 చేతులు వీపు అంటారు, బాగా స్ట్రెచ్. రిలాక్స్, చేయి మార్చు. స్లోలీ రిలాక్స్. చున్ను తీసుకోండి. చున్నీ సపోర్ట్ తోటి తలలు పైకి శ్వాస తీసుకుంటూ శ్వాస వచ్చేసి స్లోలీ రిలాక్స్. సెకండ్ చేద్దాం. ఇప్పుడు ఎడమ వైపు ఉన్న ఈ అంచుని కుడి చేతితో, కుడి వైపు ఉన్న అంచుని ఎడమ చేతితో పట్టుకొని అది ఇట్లా స్టిక్గా పెడతాము. పైన ఉన్న దాన్ని చెవి మీదుగా చేయండి. కొంతసేపు ఉండండి వీలైతే, అక్కడే తెలుస్తుంది. వీపులోకి కూడా మనకి పట్టేసినట్టు స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. అంచులు పట్టుకొని ఫార్వర్డ్ బ్యాక్. ఇప్పుడు రొటేషన్. ముందు సైడ్ చేసుకోండి ఇట్లా, అప్పుడు రొటేషన్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది.
ఇప్పుడు రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఒక అంచు మన కాలు మన పిరుగుల కింద పెట్టుకోండి, రెండోది భుజం మీద. బాగా స్ట్రెచ్. తలని భుజాన్ని కానిస్తుంది. Slowly relax. Last one more time. Slowly relax. ఇంకా మిగిలిపోయినాయా? చున్నీ ఇంకేం లేవు కదా, మ్యాక్సిమం చేసాంగా. ఇంకేమైనా ఉన్నాయా? మామూలుగా చేతి భుజాలు అయిపోయినాయిగా. అప్పర్ బాడీ. మెడక్ ఎక్సర్సైజ్. ఫార్వర్డ్ బ్యాక్. సైడ్. అప్ డౌన్. పూర్తిగా లెఫ్ట్కి వెనక్కి తిప్పి చూసి రైట్. తల లెఫ్ట్ భుజానికి రైట్ భుజానికి ఆనిస్తుంది. లెఫ్ట్ భుజానికి ఆనించి బ్యాక్ టిల్ట్ అప్. రైట్ భుజానికి ఆనిస్తూ బ్యాక్ టిల్ట్ అప్. ఫార్వర్డ్ బెండ్ అవుతూ పైకి తీసి. ఫార్టీ 45 degrees చేద్దాం. లెఫ్ట్ తిరిగి 45 degrees. చిన్ టక్. ఎడమ వైపు కదా, ఎడమ అరిచేయి నడుము. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ క్రాస్గా 45 degrees. చిన్ టక్. కుడి అరిచేయి నడినెత్తి మీద.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు క్లావికల్ బోన్ దగ్గర పెట్టి పైకి చూడు. పక్షిమూతిలాగా పెట్టి రిలాక్స్. లెఫ్ట్ తిరిగి అప్. స్లోలీ రిలాక్స్. రైట్కి తిరిగి అప్. స్లోలీ రిలాక్స్. రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకోండి. నులివెచ్చని వేడిని భుజాలు మెడ మీద పాము. చేతులకి ఎక్సర్సైజ్. చేతి వేళకి అరచేతులు బయట వైపు. లోపల వైపు. ఆకాశాన్ని చూసి finger joints. పిడికిల్ బిగించి రొటేషన్. మణికట్టు దగ్గర మోచేతులు స్ట్రైట్. రివర్స్. మోచేతులకి ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ భుజాల మీదకి, శ్వాస వదిలేసి స్ట్రైట్. సైడ్. రొటేషన్ భుజాలకి. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4. ఇంకొక 2 సెట్స్, 2 or 3. మామూలుగా అయితే 30 వరకు చేసుకోవచ్చు. వీపు దగ్గర చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్స్ తగ్గాలంటే, అప్పర్ బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలంటే ప్రతిరోజు 30. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేస్తూ ముచ్చిన గుండె దగ్గర పెట్టి ప్రెస్. నుదురు, కుడి కణత, ఎడమ కణత. రెండు చేతులు ఇంటర్లాక్ చేసినట్టు ముట్టుకు పెట్టి కొంచెం జారవిడి.
Slowly relax. ఒకసారి వాటర్ తీసి గంటికి చేస్తాం. ముందు మొత్తం ఫేస్ అంతా ట్యాపింగ్. ఇదంతా కూడా కంటి ఆరోగ్యానికి అన్నిటికీ ముఖంలోని అన్ని అవయవానికి కూడా పనికొస్తుంది. ఎన్ని వేళ్ళు అనేది ఎవరి ఇష్టం వాళ్ళకి. అది మీరు చూసుకోండి, 2 వేలు బాగున్నాయా, 3 వేలు బాగున్నాయా, కన్వీనియంట్గా మీ ఫోర్స్ ఎంత మీ ఫేస్ తట్టుకోగలుగుతుంది చూసుకోండి. దాన్ని బట్టి పెట్టడమే. 1 వేలుతో కూడా చేయొచ్చు. డెలికేట్గా ఉంది శరీరం, 1 వేలు సరిపోతుంది. నడినెత్తి మీద ఇప్పుడు నుదురు దగ్గర నుంచి సైడ్ 4 వేడుకలు. ఐబ్రో స్టార్టింగ్ నుంచి చివరి వరకు వెళ్తుంది. చూపుడు వేలు బొటన్ వేలుతో ప్రెస్ చేసి తర్వాత కంటికి పై వైపు అయిపోయింది కదా మసాజ్. ఇప్పుడు కింద వైపు ఉన్న బోన్, ఈ క్యావిటీ ఇంకా ఇక్కడ మనము పాయింట్లు కూడా చేయొచ్చు. స్టార్టింగ్ చూపుడు వేళ్ళతోటి ఐబ్రో మొదలు ముక్కు దగ్గర ప్రెస్ చేస్తాం. సెంటర్ ఐబ్రో సెంటర్ తీసుకోండి. ఇలా తడుముతున్నప్పుడు మీకు సొట్ట భాగం దొరుకుతుంది, ఎముకలో ఒక డౌన్ పార్ట్ దొరుకుతుంది, అక్కడ ప్రెస్ చేయాలి. అలాగే ఐబ్రో చివరి కన్నా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కన్ను ముక్కు కలిసే ప్లేస్లో సొట్ట భాగాలు 2 దొరుకుతాయి కదా, దీన్ని ఇన్నర్ క్యాంపస్ అంటారు. ఇక్కడ ప్రెస్ చేయండి. ఇవన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, అరుగుదల సమస్యలు, ఇట్లాంటి వాటన్నిటికి వస్తాయి. అనుకోవచ్చు ఇక్కడ చేస్తుంటే అక్కడికి సంబంధం ఉంటుంది. చాలా డైరెక్ట్ రిలేషన్షిప్. గాల్ బ్లాడర్, స్టమక్ సంబంధించిన పాయింట్ అన్నట్టు ఇవన్నీ ఆక్యుపాయింట్స్. అలాగే సేమ్ కన్నుకి బయట వైపు వచ్చేయండి. ఇక్కడ మనకి కన్ను ఎముక ఉంది కదా, ఎముక పక్కగానే సొట్ట భాగం, కంటలు దాకా కాకుండా జస్ట్ ఇక్కడ కన్ను కడతలు 2 కలిసే ఎముకకి బయట వైపుగా సొట్ట భాగం అక్కడ. ఇప్పుడు ఈ కింద ఉన్న బోన్ షెల్ ఉంది కదా, దీన్ని కూడా అంతే 3 పార్ట్స్. ఫస్ట్ ముక్కు ఈ ఎముక కలిసి 2 ప్లేసుల్లో ఇక్కడ ఉబ్బెత్తి ఎముక ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసుకోండి. ఎముక ఎండ్ అవుతూ ఉంటుంది అక్కడ. దీనివల్ల లింఫ్ గ్లాండ్స్లో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఆ లింఫ్ గ్లాండ్స్లో బ్లాక్స్ వల్ల కూడా ట్యూమర్స్, మనకి కణతల్లాగా రావడం అవన్నీ కూడా వస్తూ ఉంటాయి.
అవి రాకుండా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. లింఫ్ గ్లాండ్ సిస్టమ్స్ అవి ఎప్పుడు ఆ సిస్టమ్ ఎప్పుడైతే బాగుంటుందో వీలైనంత వరకు టాక్సిన్స్ అనేది నిలబడవు ఇంకా బాడీలో, మరి ముఖ్యంగా ఫేస్లో. తర్వాత ఈ ఐబ్రో సెంటర్ లైన్ అలాగే కిందకి వస్తే ఇక్కడ చీక్ బోన్ ఉబ్బెత్తుగా ఉంది కదా, ఆ బోన్కి జార విడిచినప్పుడు కరెక్ట్గా డౌన్లో మళ్ళీ అలానే ఇలానే తడుముకుంటా వెనక్కి వచ్చింది. కన్ను చివర లైను, చీక్ బోన్ చివర. చెప్పండి ఇది ఏంటిది, దేనికి దగ్గరగా? చాలాసార్లు చెప్పాను. ఆన్లైన్ వాళ్ళు టీఎంజే గుర్తొచ్చిందా? టెంపరరీ మ్యాండిబులర్ జాయింట్. ఇలా కొరికినప్పుడు రెండు పై దవడ కింద దవడ కలుస్తుంది కదా, ఆ ప్లేస్ దగ్గరగా ఉంటుంది చూడండి. టీఎంజే పై దవడ అంటే దవడలు టైట్ అయిపోయి ఒకసారి నోరు ఓపెన్ చేయడానికి మింగడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది. అట్లాంటి సమస్యలకు కూడా ఈ పాయింట్లన్నీ పనికొస్తాయి మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటాం. ప్లస్ ముఖంలో సైనస్ ఉన్నా, కంటి కింద నీరు చేరుతూ ఉంటుంది, అది కన్ను కింద, వాటన్నిటికి కూడా పనికొస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ముక్కు లైన్లోకి వచ్చేసేసి ముక్కు పొట్టలు పైది అది కలిసే ప్లేస్. ఇదైతే అవుతుందో మర్మ పైన అదే ఫనా మర్మ, అదే వాళ్ళు చెప్తున్నారు. సైనస్కి అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది పెద్ద ప్రేగులకు సంబంధించిన పాయింట్. చూడండి ముఖంలో నేను ఉన్నాయి, గాల్ బ్లాడర్, స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్, ఇంకా ఇక్కడ చెవి దగ్గరికి వెళ్తే స్మాల్ ఇంటెస్టైన్, టెంపరేచర్కి సంబంధించిన పాయింట్లు ఉంటాయి అట్లా అనమాట. అందుకే ముఖము మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ జంక్షన్ పాయింట్లలో ప్రెస్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇవన్నీ కూడా ట్యాప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మొత్తం మనం యాక్టివేట్ చేసుకోవడానికి 2-3 రకాలు ఉంటాయి ఎప్పుడైనా. ఒకటి ప్రెస్సింగ్, రెండోది ట్యాపింగ్, మూడోది ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కొంచెంసేపు ఉంచడం, తీయడం, మళ్ళీ ఇలా ప్రెస్ చేయడం, తీయడం. ఇలా 3 రకాల్లో ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది ఫనాబర్. సైనస్ అద్భుతంగా పనిచేస్తుంది, టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది పాయింట్. తర్వాత ముక్కు లైను టిప్ ఉంది కదా, ఈ టిప్ కిందే ప్రెస్. అలాగే మన పెదములు ఈ 2 పెదాలు కలిసే ప్లేస్కి పక్క వైపు గ్రూవ్ లాగా ఉంటుంది. టెన్ to 15 టైమ్స్ ప్రస్తుతానికి ప్రెస్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు కింద దవడ ఉంది కదా, ఈ దవడ లైన్ ఇలా పెట్టుకుంటాం. ఆయిల్ రాసుకొని మసాజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎక్కడ దాకా, చెవి చివరి దాకా తీసుకోవచ్చు, కణతల దాకా, చెవి లైన్లో గుండా ఇక్కడ దాకా. లేదా ఇలా కూడా ప్రెస్ చేయొచ్చు. ఒకసారి ఇలా పై పెదవి, పై దవడ కింద దవడ కలిపినప్పుడు కొరికినప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ దొరుకుతుంది, చొట్ట భాగం దొరుకుతుంది, ఆ 2 కలిసే ప్లేస్. ఇది టీఎంజీ, కరెక్ట్గా టెంపోరల్ మ్యాండిబులర్ జాయింట్ అంటారు. అంటే పై దాన్ని కింద దాన్ని కలిపే జాయింట్. ఇది స్టిఫ్ అయిపోవడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా ఉంటాయి, ఎందుకు వస్తుంది?
ఉషా గారు ఒకసారి రీజన్ చెప్పారు, ఈ మధ్య అడిగా ఎందుకు వస్తుంది టీఎంజీ ప్రాబ్లం, దవడ టైట్ అయిపోవడం ఎందుకు వస్తుంది? స్ట్రెస్, స్ట్రెస్ వల్ల. సో స్ట్రెస్ ఎవరికి ఉంటుంది? ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మానసిక స్థితిని బట్టి ఉంటుంది స్ట్రెస్ రావడమా లేదా. సో అందుకని కంపల్సరీగా గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడైనా చేయాలి, వారానికి ఒకసారైనా ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలి. లింఫాటిక్ సిస్టమ్ అని అంటారు. అదేంటంటే టాక్సిన్స్ని బయటికి ఎలిమినేట్ చేసే సిస్టమ్. అవి సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఇక్కడ నుంచి ఈ సైనస్ అంతా ఎక్కడికి వెళ్తుంది? చెవుల్లోకి వెళ్తుంది. తర్వాత ఇంకెక్కడికి వెళ్తుంది? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇటు వచ్చి ఏం చేస్తుంది? చంకల్లోకి వెళ్తుంది. చంకల్లోకి వెళ్ళి అక్కడ చెమట దగ్గర మనకి చెమట కురుపులు, గడ్డలు, సెగ్గడ్డలు ఇలాంటివన్నీ రావడానికి కారణం కూడా లింఫాటిక్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం. ఇంకా మాట్లాడితే ఫేస్లో సరిగ్గా పనిచేయట్లేదు, అప్పుడు మన క్రేనియల్ నర్వ్స్ అంటే మన బ్రెయిన్ నుంచి చాలా నర్వ్స్ బయటకు వస్తూ ఉంటాయి, 12 సుమారుగా ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే వాటికి ప్రాణశక్తి ఉండదు దాంట్లో సరిగ్గా. అది ప్రాణశక్తి సరిగ్గా లేకుండా ప్రవాహం జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఒక కండ్రం మూతి పక్కకి వెళ్ళడం. మీరు చూసే ఉంటారు కొంతమంది, చూడండి సెరిబ్రో పాల్సీ అంటారు, అంటే పక్కకి వెళ్తుంది ఇలా మూతి, మనకు సంబంధమే లేకుండా పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు దానికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అవన్నీ కారణం ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ అంటే కాలువలు కనుక క్లీన్ ఎలా అయితే చేయకుండా వదిలేస్తే కాలువలు పూడిపోతాయో, అలాగే ఇక్కడ కూడా సైనస్ వల్ల అవన్నీ బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయినప్పుడు చాలా సమస్యలు వస్తాయి, మనకు కనపడవు కానీ అవన్నీ టీఎంజీ ప్రాబ్లంకి వెళ్ళొచ్చు. ఇక్కడ కండరాలన్నీ మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ముఖం వంకర పోతుంది, రకరకాలు వస్తుంది. సో మనం అది నర్వస్ సిస్టమ్ కింద కూడా మారిపోతుంది, అంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా వెళ్తాయి. అందుకని లింఫ్ గ్లాండ్స్కి సంబంధించి ఈ పాయింట్లన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. సో అవసరమైతే ఇలా ట్యాప్ చేసుకోవడం కాసేపు దీంతో ఒక అరగంట గడిపేయచ్చు. మనం పొద్దున్నే లేచి మరి ఎందుకురా, మనం కూడా చూడు ఎక్కువగా కంట్రోల్ లేకుండా ఎక్కువసేపు ఆ రోజంతా ఎక్కువ నవ్వితే మనకి నొప్పులు వస్తాయి కదా, అంటే ఎక్సర్సైజ్ లోపం ఉంటేనే కదా నొప్పి కనపడుతుంది. అది సో ఎప్పుడు చేయని పని చేస్తే మనకి నొప్పులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బలవంతంగా ఆర్టిఫిషియల్గా నోటికి కూడా ఎక్సర్సైజ్ చేయాలి, డబల్ చిన్ చేయాలి. మనం ఎన్నో చేస్తూ ఉన్నాం కదా, నోరు ఓపెన్, తల పైకి ఎత్తేయడం, పక్షి మూతిలో పెట్టడం, ఇలా కాసేపు ఆపడం, మళ్ళీ రిలీజ్ చేయడం, లేదా కంటిన్యూస్గా నోరు ఓపెన్ క్లోజ్ ఒక 20 to 30 చేసేసి మూర్తి గుండ్రంగా తిప్పుతూ రివర్స్. ఇదే నోట్లో గాలి తీసుకొని ఆపి నిన్న చేసాం కదా, అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. కంఠమర్మ విత్ పాజిటివ్ ఎనర్జీ గమనించారా? తర్వాత నాలుకను బయటికి చాపి కాసేపు ఉంచడం.
స్లోలీ ఇట్లా అంటే మరి అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో మొత్తం చేసేసుకోవచ్చు. పని కట్టుకొని దానికి ఇంకొక టైం పెట్టుకోకూడదు అనమాట. అక్కడ దగ్గరలో ఏమేమి చేసుకోవచ్చు అవి గుర్తు చేసుకొని మొత్తం కవర్ చేసేసుకోవాలి. కంఠానికి సంబంధించిందే కదా, ముఖానికి సంబంధించి. తర్వాత కింద దవడ అటు ఇటు కదిలించడం. అట్లాగే పని కట్టుకొని నోరు బాగా ఓపెన్ క్లోజ్. ఇవన్నీ టినిటస్, తలదిరుగుడు వట్టి అంటే వాటన్నిటికి కూడా పనికొస్తాయి. చెవి మసాజ్. ఇప్పుడు ఈ మసాజ్ కూడా ఇక్కడ మనము దీనికి ఇట్లా చేసాం కదా, దీన్నే ఇంకొంచెం పెద్దది తీసుకోవాలి. పెద్దది తీసుకుంటే చీక్ బోన్ దాకా కవర్ అవుతుంది. దీన్ని ఇట్లా బటన్ వేళ్ళు వచ్చి కింద గడ్డం దగ్గర సపోర్ట్ పెట్టాం. ఇట్లా మసాజ్ చేయొచ్చు. మొత్తం ముఖం అంతా కూడా ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది చెవి మసాజ్. బొట్టలు వెళ్ళి రంధ్రం దగ్గర పెట్టి లోపలికి పెట్టాల్సిన పర్లేదు, బయట వైపు చొప్పించకుండా జస్ట్ అవుటర్లో ఇది. ఇట్లా మళ్ళీ రివర్స్. చెవి తమ్మెలు లాగడం. చెవి మొత్తం కూడా అవుటర్ ఇయర్ అంతా కూడా ఇట్లా లాగుతూ మసాజ్ చేస్తుంది. చెవి డోమ్లో బొటన్ వేలు పెట్టాలి. ఓవరాల్గా బయట వైపు ఏమో 4 వేలతో మసాజ్ జరుగుతూ ఉంటుంది, చెవి లోపల బొటన్ వేలుతో మసాజ్. ఈ విధంగా నెంబర్ అప్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని ప్రాణాయామాలు చేద్దాం. ఒకసారి కాళ్ళు చాపుకుందాం. కాళ్ళు షేక్ చేసి ఫ్రీగా ఉంటుంది. కాళ్ళుగా పాదాలు దూరం పెట్టి పాదాలు లెఫ్ట్ రైట్. రొటేషన్. రివర్స్. రెండు కాళ్ళు దగ్గరగా. పాదాలు ముందుకు వెళ్ళి రొటేషన్. రివర్స్. కాలు వేళ్ళకు తొడభాగం బిగిస్తూ మోకాలు.
నా చెప్పకొచ్చు ఇంకా గుచ్చుకుంటున్నాను చేస్తాము. క్రాస్ రెండో క్రాస్ ఎడమ కాలు అడ్డ క్రిస్ క్రాస్ స్లోలీ రిలాక్స్. ప్రాణాయామం ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్. చంద్రాంగ బస్తిస్తూ ఎడమ చేయి ప్రాణముకు కుడి బొట్టం వెళ్తే కుడి ముక్కు వేస్తూ ఎడముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీతర్స్. చేయి మార్చుకోండి. సూర్యాంగ భస్త్రిక కుడి ముక్కు ద్వారా బ్రీత్ అవుట్ 20 నుంచి 30 కేవలం బ్రీత్ అవుట్. సూర్యనాడి యాక్టివేషన్కి బాగుంటుంది. సుషుమ్నా భస్త్రిక alternate. Slowly relaxing the arm. Slowly relax. నెమ్మదిగా కపాలభాతి చేద్దాం. డీప్ బ్రీత్. ఆది ముద్ర లేదా చిన్న ముద్ర. బీపీ ఉన్నవాళ్ళు చిన్న ముద్ర పెట్టుకోండి, మిగతా వాళ్ళు ఆది ముద్ర పెట్టుకోవచ్చు. ఆది ముద్ర అంటే బటన్ వేలు ముట్టి దాని మీద 4 వేలు పెడతాం. చిన్న ముద్ర అంటే చూపుడు వేలు బటన్ వేలు కలపడం ఫిక్స్. డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసినట్టు పొత్తి కడుపుని పైకి లాగి సెకండ్కి ఒక స్ట్రోక్, అంత మించి స్పీడ్ వెళ్ళకూడదు.
ఐబీ 12 40 అలా పెట్టుకోవచ్చు. ఇబ్బందిగా అనిపించుకోండి, కంటిన్యూగా ఎక్కువ సెట్ చేయొచ్చు. శ్వాసను బయటకు పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ వీటన్నిటిని బయటకు పంపిస్తుంది. దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గరికి ఎనిమిది గురించి వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ తీసి బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ చేయండి. Deep breathing, breathe out slowly, relaxing the arms. Neuromuscular breathing, ఎడమ వచ్చే నాభిస్థానం మీద కుడి చేతి భాగాన్ని ఎడమ చేసి ఎడమ ఊపి తిప్పుకుంటూ 6 నుంచి 10 సార్లు చేయండి.
రెండు చాటు భాగాన్ని ముందు వైపు ప్రెస్ చేసి రెండు అరిచేతులతో రెండు చెవులు వేసి రెండు చాటు భాగాన్ని ప్రెస్ చేసాను. Slowly relax. Slowly relax. సింహక్రియ చేద్దాం. రెండు చేతులు కాలు మీద బోర్లా శ్వాస తీసుకొని శ్వాస తీసేస్తాం. Slowly relax. ముందు రెండు చేతులు డ్రాప్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చిపోయి కంఠం మీద పాము రెండు చేతులు డ్రాప్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చిపోయి కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులతో ఇష్టపడుతుంది. ఒకసారి కాలు చాపి కాలు షేక్. Tapping. Slowly relax. Androma Villana. ఎడబొచ్చే సంజీవని ముద్ర. చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు ఉందరు పువ్వులు బొట్టు మీద తిప్పుతాం.
ఎడమకు ద్వారా శ్వాసను బయటకు పంపించాక ప్రాణాయామం ముగించి రిలాక్సింగ్ చేయాలి. లాస్ట్ మరి భ్రామరి చేత ప్రణామం. షణ్ముఖి ముద్ర చుట్టువేళ్ళ ఆజ్ఞా చక్రం దగ్గర, మిగతా వేళ్ళ పక్కగా. శ్వాస తీసుకున్నాక చెవులు మూసివేసి ఓంకారాన్ని జంకారం 5 times చెప్తాం. ఉద్యుత ప్రాణాయామం. డీప్ బ్రీతింగ్. Last one more. ప్రణవ ప్రాణం. ధ్యాన ముద్రలో మనసులో ఓంకారాన్ని పిలుస్తూ
స్లోలీ రిలాక్స్. స్లోలీ. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతులు వేసుకున్న లెగ్స్ పెడి కాళ్ళ